ఈ బ్రెయిన్ స్ట్రోక్స్‌లో మెయిన్‌గా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ స్ట్రోక్. మెయిన్ అయితే 2 టైప్స్ ఇస్కెమిక్ అండ్ హెమరేజిక్. ఇస్కెమిక్‌లో వచ్చేసరికి ఒక ఏరియా ఆఫ్ బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై ఆగిపోతదనమాట. ఎందుకంటే ఈ బ్లడ్ సప్లైలో ఏదన్నా అబ్‌స్ట్రక్షన్, ఏదన్నా క్లాట్ ఉండటం వల్ల ఒక పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై ఆగిపోద్ది. ఆ ఏరియాలో సెల్స్ అనేవి చనిపోతాయి. సో దానివల్ల ఆ ఏరియా ఫంక్షనింగ్, ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోద్ది. సో హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఈ బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ అవి బ్రేక్ అవ్వటం వల్ల హెమరేజ్, బ్లీడింగ్ అవుతూ ఉంటదనమాట. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఒక టెంపరరీగా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఈ బ్లడ్ సర్క్యులేషన్‌లో చిన్న చిన్న క్లాట్స్ అడ్డుపడుతూ ఉంటాయనమాట. సో దానివల్ల కూడా కొంచెం ఫంక్షనింగ్ దెబ్బతింటది. మెయిన్ మనం ఈ థ్రాంబోలైస్ ఎందులో చేస్తామంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్‌లో థ్రాంబోలైసిస్ చేస్తాం. హెమరేజిక్ స్ట్రోక్‌లో చేయము థ్రాంబోలైసిస్.